మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఊరి పెద్ద కూతురు 4వ భాగం. కిందటి భాగంలో వేదాని తండ్రి మరో ప్రాంతానికి తీసుకెళ్తా అని చెబుతాడు. ఇక తల్లిదండ్రులతో సంతోషంగా వేద కారులో ప్రయాణమవుతుంది. అనుకోకుండా కారు ప్రమాదం జరుగుతుంది. ఆ కారు ప్రమాదంలో తల్లి తండ్రి ఇద్దరూ కూడా మరణిస్తారు. దాన్ని చూసి వేద బోరున ఏడవటం మొదలు పెడుతుంది. తను ఎక్కడుందో ఏంటో కూడా ఏమీ తెలీదు. చుట్టుపక్కల వాళ్లు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో సీతారా రాజు దంపతులు దాన్ని గమనించి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత కార్యక్రమమంతా వాళ్లే దగ్గరుండి జరిపిస్తారు. నువ్వేం బాధపడకు, నిన్ను మేము కన్న కూతుర్లాగా చూసుకుంటాం. నువ్వు మాతో సంతోషంగా ఉండొచ్చు. అందుకు పాప సరే అని అంటుంది. ఇక ఇద్దరూ ఆమెని తీసుకుని ఇంటికి వెళ్తారు. పాపని చూసిన అత్తగారు, ఓసే సీతారా, ఇదేమన్నా అనాథాశ్రమం అనుకుంటున్నావా లేకపోతే ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టుగా ఇలా అందర్నీ తీసుకురావడానికి ముందు ఈ అమ్మాయిని ఎక్కడన్నా ఆశ్రమంలో వదిలిపెట్టు. మీకు కొంచెం కూడా జాలి లేదత్తయ్య. మీ గురించి నేను గొప్పలు చెప్పి మరి ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. కాని మీరు ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు. అమ్మా వేద, నన్ను క్షమించు. మా అత్తగారి గురించి చెప్పిన మాటలన్నీ అబద్ధం. దయచేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అంటూ సైగ చేస్తుంది. ఆ మాటలు విన్న ప్రభావతి, ఏంటి, నువ్వు నా గురించి గొప్పలు చెప్పావా? అయ్యో, నేనా విషయమే తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడాను. అమ్మా వేద, నన్ను క్షమించు. సీతారా నా గురించి చెప్పినవన్నీ కూడా నిజాలే. నువ్వు సంతోషంగా మాతో పాటే ఉండొచ్చమ్మా. సరేనా? నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చూడమ్మా వేద, మా అత్తగారికి ఎవరైనా పొగిడితే చాలు ఇట్టే పడిపోతుంది. నువ్వు ఆవిడ్ని ఎప్పుడు పొగుడుతూ ఉన్నావంటే అంతే చాలు. ఆమె చూడ్డానికలా ఉంటుంది కాని చాలా మంచావిడ. ఆ మాటలకు వేద సరే అంటుంది. ఇంతలో సీతారా మామగారు అక్కడికొస్తారు. ఆయన్ని చూసిన వేద, మీరు చూడ్డానికి కొంచెం మా నాన్నగారులాగే ఉన్నారు. మా నాన్నగారు కూడా మీలాగే తలపాక చుట్టుకొని ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూస్తున్నట్టే ఉంది. అతను కొంచెం ఆశ్చర్యంగా, సీతారా, ఎవరు ఈ పాప? నేనెప్పుడు చూడలేదు. అప్పుడు సీతారా జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విన్న అతను చాలా బాధపడతాడు. చూడమ్మా వేద, నువ్విక్కడే సంతోషంగా ఉండవచ్చు. బుద్ధిగా బడికి వెళ్ళి చదువుకో. నువ్వు ఈ తాతయ్య పేరు నిలబెట్టాలి. ఆ మాటలకు వేద తప్పకుండా తాతయ్య అని అంటుంది. అతడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వేద అక్కడే చక్కగా చదువుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాజు, అమ్మా వేద, నీకోసం మీ నాన్నగారి స్నేహితులంట ఆయనొచ్చారు. ఆయనతో మాట్లాడతావా అమ్మా? అతను ఎవరో కాదు, సీనయ్య. సీనయ్యను చూడగానే పాప ఏడుస్తూ ఆయన్ని పట్టుకుంటుంది. అప్పుడు పాప ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతూ ఉంటుంది. అది విన్న సీనయ్య చాలా బాధపడుతూ, ఆ విషయం తెలుసుకొని నేను అక్కడి దాకా వచ్చానమ్మా. నువ్వేం బాధపడకు, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. నా సొంత బిడ్డలాగా పెంచుకుంటాను. ఆ మాటలకి పాప ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంతలో సీతారా అత్తమామలు ముగ్గురూ అక్కడికొస్తారు. పాపతో అన్న మాటలు విని, ఆ పాపని మేము ఎక్కడికి పంపించము. మేము పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము. దయచేసి మరొకసారి ఆ మాట అనొద్దు. పాపని మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. మీరిప్పుడొచ్చి తీసుకెళ్తానంటే మేము చాలా బాధపడాల్సొస్తుంది. మీరు చాలా జాలి హృదయంతో పాపని తీసుకెళ్తా అంటున్నారు. అందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. కానీ పాపకు మీతో రావడం ఇష్టం లేదు. అందుకే ఆమె సమాధానం చెప్పలేకపోతుంది. అవును బాబు, అందుకే పాప అలా మౌనంగా ఉంది. వాళ్ల మాటలు అతనికి ఏమాత్రం నచ్చవు. పాపని నేను తీసుకెళ్తానంటే మీరెందుకు పంపించడం లేదు? చూడు పాప, నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అందుకు పాప వాళ్ల వైపు చూస్తుంది. ఏం సమాధానం చెప్పలేక నిలబడిపోతుంది. సీనయ్య చాలా కోపంగా, మీరు పాపని ఏదో చేశారు, అందుకే పాప ఏం చెప్పడం లేదు అని గొడవకు దిగుతాడు. అలా వాళ్ల మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు వేద ఏడుస్తూ, దయచేసి నా వల్ల మీరు అస్సలు గొడవ పడొద్దు. నేను ఎవ్వరి దగ్గరుండను. నేను మీ నుంచి దూరంగా వెళ్లి ఒక్కదాన్నే బతుకుతాను అని అంటుంది. ఆ మాటలకి వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాదు. పాప వైపు అలా చూస్తూ ఉండిపోతారు. పాప ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. అక్కడ దేవుణ్ణి చూస్తూ, స్వామి, నన్నిలా కష్టాలు పెడుతున్నావు. అమ్మ నాన్నని దూరం చేశావు. ఇప్పుడు అయిన వాళ్లకి మధ్య చిచ్చు పెట్టావు. నేను ఎవ్వర్నీ కాదనలేకపోతున్నా.
నేను ఎవరి దగ్గరుండాలి? గతంలో తెలిసిన వాళ్ళ దగ్గర, లేదంటే ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గరుండాలి? వాళ్ళల్లో వాళ్లే గొడవ పడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, చనిపోయిన వేద తండ్రి సంతోషంగా ఉండాలి అంటే పాప నా దగ్గర ఉండడమే మంచిది. అప్పుడు వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది. నా మాట వినండి, పాపను నేను బాగా చూసుకుంటాను. మేము కూడా మీకు అదే చెబుతున్నాం. పాపని మేము బాగా చూసుకుంటున్నామని. తన తండ్రి ఆత్మ చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ చాలా పెద్దగా అవుతుంది. అసలు చిన్న విషయాన్ని వాళ్ళు చాలా పెద్దది చేసుకుంటున్నారని పాప ఒక ఉత్తరం రాసి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. వాళ్ళు గొడవ పడిన తర్వాత పాప ఏం చేస్తుందో చూద్దామని సీతారా అక్కడికెళ్తుంది. పాప ఒక బస్ ఎక్కి అక్కడ్నుంచి సుధీర్పల్లి గ్రామానికి చేరుకుంటుంది. అక్కడొక ముసలామి పశువుల్ని మేపడానికి వాటిని తీసుకెళ్తూ ఉంటుంది. పాపకి ఏం చేయాలో అర్థం కాక ఆ ముసలామెతో పాటు వెళ్తుంది. దాన్ని గమనించిన ఆమె, పాపా, ఎవరు నువ్వు? నాతో పాటు ఎందుకొస్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు పాప జరిగిన విషయమంతా చెబుతుంది. దానికామె, అయ్యో, ఎంత పని చేశావమ్మా! వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉంటారు. అంత ప్రేమ చూపించే వాళ్లని వదిలిపెట్టి నువ్వెందుకిక్కడికొచ్చావు చెప్పు? తిరిగి అక్కడికే వెళ్ళిపో అని చెబుతుంది. కాని పాప అస్సలు వినదు. ఇక ఆ ముసలవ్వ చేసేదేం లేక పాపని తనతో పాటే ఉంచుకుంటుంది. తన వాళ్ళెవరైనా వస్తే పంపించాలి అని. వాళ్లు మాత్రం ఊరూరు తిరుగుతూ పాప కోసం వెతుకుతూ ఉంటారు. కాని పాప ఎక్కడా కనిపించదు. పాప ఆ బామ్మ దగ్గరే ఉంటుంది. బామ్మ వాళ్ళెవరన్నా వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పాప జాడ తెలియక సీతారారాజు బాధపడుతూ ఉంటారు. సీనయ్య మనసులో, పాపనడ్డం పెట్టుకున్న ఆస్తి మొత్తం నేనే సొంతం చేసుకుందామనుకుంటే పాప ఎక్కడా కనబడ్డం లేదే, బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నాను అని అనుకుంటూ పాప కనిపించటం లేదని వదిలేస్తాడు. కాని ఎలాంటి స్వార్థం లేని సీతారారాజులు మాత్రం పాప కోసం వెతుకుతూనే ఉంటారు. అప్పుడు బామ్మ దగ్గర పాప ఉందని ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్తారు. పాప వాళ్ళని చూసి మొదట సంతోషపడుతుంది. నేను ఎవరి దగ్గరుండాలో నాకు అర్థం కావటం లేదు, అందుకే నేను పారిపోయి వచ్చాను. దయచేసి నన్ను తిట్టకండి. నిన్ను ఏమనము నా తల్లి, మాతో పాటు వచ్చి నిన్ను వెతుక్కుంటూ మేము వచ్చాం. కాని ఆ సీనయ్య రాలేదు కదా. నీకతని దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే ఇదే విషయాన్ని చెప్పొచ్చు. అవునమ్మా, మా మాట విను తల్లి. మా బాధని అర్థం చేసుకో. మాకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది, కాని పిల్లలు లేరు. నిన్ను మా సొంత బిడ్డలాగా చూసుకుంటామమ్మా. రా తల్లి, నా బంగారం కదా. అసలు ఏం జరిగింది బాబు? ఈ పాప ఎవరు, ఏంటి? నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావటం లేదు. అప్పుడు సీతారా జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న బామ్మ, చూడమ్మా, భగవంతుడు నీకు మళ్ళీ తల్లిదండ్రులని ఇచ్చాడు. నువ్వు నా మాట విని వాళ్లతో పాటే వెళ్ళిపో. బామ్మ, నీకిక్కడ ఎవ్వరూ లేరు కదా, నువ్వు కూడా మాతో పాటు వచ్చేయ్. నిన్ను మా సీతారా వాళ్ళు బాగా చూసుకుంటారు. నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను. ఆ మాటలకు బామ్మ ఏడుస్తూ, మా చిన్ని తల్లి, నాకంటూ నువ్వున్నావని చెప్పినందుకు చాలా సంతోషమమ్మా. కాని నేను ఎక్కడికి రాలేను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అందుకు పాప ఏమాత్రం ఒప్పుకోదు. ఆమెను కూడా తీసుకువెళ్లాలని గట్టిగా పట్టుబడుతుంది. ఆమె సమస్య గురించి కూడా తెలుసుకుంటాడు. నేను మీతో రావడానికి ఈ ఇల్లు, గేదెలు ఉన్నాయి బాబు. ఎక్కడికి వస్తాను? వీటిని వదిలి రావటం అనేది చాలా కష్టం. మీరు గేదెల్ని కూడా తీసుకొని మాతో పాటు రావచ్చు. అలాగే ఇల్లంటారా? మనం నెలకొకసారి ఇక్కడికి వస్తూ ఉంటాం. లేదంటే దీన్ని ఎవరికైనా అద్దెకివ్వండి. మీరు ఒంటరిగా ఉండటం కంటే మాతో పాటు ఉండటం మీకు చాలా మంచిది. అవును, మీరు మాతో పాటే ఉండండి. మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అందుకు బామ్మ సరే అంటుంది. అందరూ గేదెలతో సహా తిరిగి గ్రామానికి చేరుకుంటారు. కొన్ని రోజులు గడిచాయి. సీనయ్య విషయం తెలుసుకుని పాప కోసం మళ్లీ అక్కడికొస్తాడు. చూడండి, మీరు నా కోసం రాలేదు. నాకు అర్థమైంది. మీకు కేవలం డబ్బు కావాలి, అంతే కదా? నా కోసమైతే నేను ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్లు. నా ఆస్తిపాస్తులు మొత్తం సీతారా వాళ్లకే చెందుతాయి.
మర్యాదగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. మా నాన్న మిమ్మల్ని కొడతాడు. ఆ మాట వినగానే సీనయ్య నవ్వుతూ చచ్చిన మీ నాన్న నన్నెలా కొడతాడు? అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు రాజు నేనే రా తన తండ్రిని, ఇక నీ పని అయిపోయింది అని కర్ర తీసుకుంటాడు. అతను భయంతో అక్కడ్నుంచి పరిగెత్తిపోతాడు. దాన్ని చూసి పాప పెద్దగా నవ్వుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు. అత్తగారు బామ్మ గేదెల్ని చూసుకుంటూ ఉండగా రాజు సీతార వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. పాప చక్కగా చదువుకుంటూ ఉంటుంది. అలా కుటుంబం సంతోషంగా మెలుగుతుంది. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.